హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్టాన్ వ్లాగ్స్. ఈరోజు మనము పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడే మటన్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులను వేసుకోవాలి. బిర్యానీ దినుసులను వేగిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కట్ట మెంతికూరను కడిగి పెట్టుకొని వేసుకోవాలి. మెంతికూరను కొంచెం మంచిగా వేపుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కైమాను కూడా అందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చెక్క లవంగాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చెక్క లవంగాల పొడి వేయడం వల్ల మనకి మటన్ అనేది ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 చిన్న టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల కర్రీ మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్ల పెరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ టైంలో మనకి వాటర్ కావాలంటే ఒక 1/2 గ్లాస్ వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఇలా ఆవిరంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూతని తీసుకోవాలి. తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఆపేసుకోవాలి. అంతే అండి, మన మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి మటన్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.